హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టిఎన్ఎం బ్లాగ్స్. సో అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఇవాళ అయితే మనం అఫీస్పేట్ మార్కెట్కి పోతున్నాం. అఫీస్పేట్లో మార్కెట్ అవుతుంది అన్నమాట. ఇవాళ కూరగాయల మార్కెట్. ఏంటి కథ, మనకు కూడా ఆడ జాగుందా అమ్ముకోనికే కూరగాయలు అమ్ముకోనికే అని చెప్పి మనకు కూడా ఆడ జాగుందా అమ్ముకోనికే కూరగాయలు అమ్ముకోనికే అని చెప్పి పోతున్నాము. సో ఆడ పోయిన తర్వాత మార్కెట్ ఎట్లుంది ఏం కథ చూపిస్తా. మార్కెట్ అయితే పెద్దగానే ఉంటుందని మార్కెట్ పోయిన తర్వాత తెలుస్తుంది ఎట్లుంది మార్కెట్ ఏం కథ అని. అయితే నేను మా సాగర్ మీ ఇద్దరం కలిసి అయితే పోతున్నాం అనమాట ఇవాళ. ఆడే ఎప్పుడు ఏదైనా బిజినెస్ ఐడియా చెప్పరా అంటే 2 కూర్చొని కూరగాయలు అమ్ముకోమా అంటున్నాడు. సో ఏమంటారు, అందరూ ఎండ్ వరకు చూడండి వీడియో. సో ఇప్పుడైతే మనము రేతిగోలి కాడ ఉన్నాం అనమాట. ఓలీ హాస్పిటల్ పోవాలా. ట్రాఫిక్ చూసినారా ఎట్లున్నది సండే. సో గాయస్, మనమైతే ఇప్పుడు ఐకియా దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అయితే వాడు పెట్రోల్ చచ్చిపోతుంది. అమ్మ పెట్రోల్ బంక్ ముంగలు ఉన్నది రా. సీదా బ్రిడ్జ్ కిందికి పోతే పెట్రోల్ బంక్ వస్తుంది. ఇండియన్ ఆయిల్ది ఆడ పోసుకుందాం. నడు స్ట్రైట్ పోదాం. మనం లెఫ్ట్ అవుతూ సీదా అవుతూ ఎక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వచ్చేసినాం అన్నమాట. పెట్రోల్ కొట్టేనికే వాడు అప్పటి నుంచి పెట్రోల్ సావద్దగిండు. మళ్ళీ పెట్రోల్ పోసుకుంటాం. ఇదే మా బండి స్ప్లెండర్ హైలైట్ స్ప్లెండర్. ఇంకిద్దరు ఉన్నారన్నమాట లైన్లో. వాళ్ళు పోయిన తర్వాత మా బండ్లో కొట్టిస్తాం. నెక్స్ట్ లైన్లో మా ఉంది అన్నమాట బండి. అన్న 20 రూపాయ కొట్టాను మా దాన్ని. 20 రూపాయ కొట్టు అన్న. 20 రూపాయ కొట్టాను మా దాన్ని. 20 రూపాయ కొట్టు. 20 రూపాయ కొట్ట అంటే ఎట్లా అని చూస్తుండు కాక. 20 రూపాయ కొట్టినావా? కొట్టేయండి 20 రూపాయ. అండ్ మనం వచ్చేసి కొండాపూర్లో ఉన్నామన్నమాట. కొండాపూర్ సిగ్నల్ దగ్గర. ఇప్పుడైతే అఫీస్పేట్కి రీచ్ దానికే జస్ట్ ఒక 5 మినిట్స్ ఉన్నది. 5 మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట. సో భయ మనమైతే వచ్చేసినాం. ఇప్పుడు లెఫ్ట్ కొడితే అఫీస్పేట్ది. ఇది కాదు సీదా వాలి. ఇది కాదు సీదా వాలి. సరే, నేనైతే తప్పు చెప్పిన. అఫీస్పేట్ మార్కెట్ ఇదే అనుకుంటా. ఒకసారి కొట్టరా, దాని పోతే వస్తుందిగా. సో కొండాపూర్దా అఫీస్పేట్దా అర్థమవుతలేదు. ఇదైతే కొండాపూర్ మార్కెట్ అనమాట. ఈ నుంచి మళ్ళీ అఫీస్పేట్ మార్కెట్ ముంగలు పోవాలి అటు సైడు వెనకలికి. సో పోదాము. ఇదైతే చూసుకొని అటు సైడ్ వెళ్ళిపోదాం అనమాట. సో గాయస్, మనమైతే ఇప్పుడు అఫీస్పేట్ మార్కెట్ అనుకున్నాం కదా. అఫీస్పేట్ మార్కెట్ కాదు, ఇది కూడా అఫీస్పేట్ కిందికి వస్తుంది. కొండాపూర్ మార్కెట్ ఇది. సో మార్కెట్ దగ్గర చూడవచ్చు. మొన్నడాకి ఎవ్వడేం పెట్టలేకుండే ఇప్పుడు డేరలే వేసేసుకున్నారు. ఏకంగా రెడ్ టెంట్స్ వేసుకొని పెట్టుకొని కూర్చున్నారు. సో ఇక్కడ ఆపు అంటాడు. ఇన్ తెలిసిన వాళ్ళు ఒకడు ఉంటారన్నమాట టెంట్లల్లో. వాళ్ళు ఏడ కూర్చున్నారు ఏమో అర్థమైతలేదు. అయితే ఇదే మార్కెట్ అనమాట. సో మార్కెట్లో అన్ని పూలు, పండ్లు, కూరగాయలు అన్నీ దొరుకుతాయి. ఈ రోడ్ మొత్తం మార్కెటే నడుస్తూ ఉంటుంది. మనమైతే ఇప్పుడు దిగి ఎక్స్ప్లోర్ అయితే చేద్దామన్నమాట. ఏమేమి దొరుకుతున్నాయి ఏం కథ అనేది అన్నీ ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. పపాయ, ఫ్రూట్స్, లెమన్స్, క్యారెట్స్, బీట్రూట్, బ్రింజాల్, బైంగన్, ఆలుగడ్డ. ఈడైతే మీరు వాటర్ మిలన్స్ కూడా దొరుకుతున్నాయి. పెద్ద వాటర్ మిలన్స్ మీడియం సైజ్ ఉన్నాయి అన్నమాట. అంత పెద్దగా ఏం లేవు. సో ఇక సపోటా, ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ, మా సాగర్ గారి దోస్తు వాళ్ళదే, తెలిసిన వాళ్ళది షాపు. వీళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తారనమాట మొత్తము. సో లాస్ట్ ఎండ్ వరకు అయితే పోదాము. రోడ్ ఎండ్ వరకు ఏమేమి ఉన్నాయి కథలు చూద్దాము. పరేష్ భాయ్ గారు అంట జమాన్సున్ అంట. వీడు బంద్ చేయి వీడు వీడియో తీస్తుంటే బంద్ చేయంటాడేం భయ. ఆడు వీడియో తీసుకోవాలా వద్దా? మా వ్యూవర్స్కి చూపిస్తున్నారు అవి కొండాపూర్లో మార్కెట్ ఎట్లుంటుంది అనేది. అయితే ఇగో చూడరి, అవతల రోడ్లో మొత్తం ప్యాక్ ఉన్నాయన్నమాట. ఈడైతే మొత్తం అరెక్మాల్ సామాన్ మొత్తం ఉన్నది. ఇటు సైడ్ బజార్ కూడా ఉన్నది.
ఎంత దూరం వరకు ఉన్నదో తెలియదు బజార్ అయితే. ముంగల్ వరకు ఉండొచ్చు నాకు తెలిసి, ఆ స్తంభం వరకు, ఆ ముంగల పోల్ ఉంది కదా అంతవరకు అయితే ఉండొచ్చు, లేకపోతే అంతగా మించి కూడా ఉండొచ్చు ముందుకి. సో ఏమంటారు, ఏదైతే సండే మార్కెట్ అన్నమాట కొండాపూర్లో. కొండాపూర ఆఫీస్పేట నాకైతే అది అర్థమైతే లేదు. అయితే కొండాపూర్ వస్తాడంట మా వాడు చెప్తున్నాడు. చూడురి మార్కెట్ అయితే క్రేజీ ఉంది, బాగుంది మార్కెట్ అయితే. ఎందుకంటే అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ A to Z. సీతాఫలం అయితే చూసుకోవచ్చు మీరు, అవి సీతాఫలం అన్నారు, గ్రనైట్ రాళ్ళు అంటారు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడురి, ఎంత పెద్దనా భయ. అయితే రిటర్న్ అయితే పోతున్నాం మనము. ఆగురు 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 ఆగురి కాకా. కొండాపూర్ మార్కెట్ 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 ఏడుగో చూసిరా మావాడు గలీజ్ అయ్యేకురు అంటున్నాడు. మా దుకాణం వచ్చిందంట, పెట్టే గలీజ్ ఉంటుంది అంటుండు. అరే నడరాయ్య మీ వాడేం యూట్యూబ్లో చూసి మురిసిపోకమాను. అయితే మార్కెట్లోకి అయితే వచ్చినాము, ఒక షాప్లోకి. మొత్తం ఎట్లా చదాయించుకున్నాం అన్న అయితే, గిరాక్ చదాయించుకున్నాం మొత్తం మార్కెట్లో. అన్నీ దొరుకుతాయి నా దగ్గర A to Z. ఇక ఉసిరికాయ అయితే ఒకటి తీసుకున్నా, తింటున్నా. తోతపరి మీద ఇక అన్నీ కాదు పెట్టినా కదా. ఇక డ్రమ్ స్టిక్స్ అన్నీ ఫ్రెష్ మాల్ అవుతున్నది మార్కెట్లో నుంచి. కరేలా గిరేలా బ్రింజాల్ గింజాల్ అయితే కొండాపూర్లో తెచ్చినాం కదా. సో మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి సో మా వాళ్ళకి తెలిసిన షాప్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇక్కడికి వచ్చినాము, మార్కెట్లో మంచిగా ఉంది షాప్. ఇది పెద్ద ఉసిరికాయ అయితే ఒకటి దిగిపోయినా, ఫ్రీలో తింటున్నా. అయితే కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర, మంచిగా ఉంది మార్కెట్ అయితే. నెక్స్ట్ ఐటమ్ ముంగల్ పోయి తీస్తా. సో ఇప్పుడైతే పోదాం మార్కెట్లోకి. 2 ఉసిరికాయలు అయితే తీసుకున్నాను అన్నమాట మాల్ దగ్గర. అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి పోదాం, కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి ఏంది అనేది. भाई टमाटर कितने में? लाल टमाटर 50 రూపాయలు కిలో అంట. ప్యాజ్ 50 అంట. అన్ని కిలో 50 రూపాయలు అంటున్నాడు కాక. అయితే భయ అయితే మార్కెట్లోకి వచ్చినాము, ఉసిరికాయ తింటున్నా, విటమిన్ C అని చెప్పి అన్నారు అనమాట. సో ఉసిరికాయ అయితే తింటున్నా. సో ఇక్కడ పల్లీలు కూడా ఉన్నాయి, తీసుకొని లపారప్ తిందామో అనిపిస్తుంది కానీ తినలేకపోతున్నా. వీళ్ళేమో అంటారేమో అని చెప్పి షాప్ వాళ్ళు. అయితే ఇక్కడ కూరగాయలు అయితే మంచిగా ఉన్నాయి, నంబర్ 1 A గ్రేడ్ మాల్ ఉన్నది. సో ఏమంటారు, మీరు కూడా ఇప్పుడు కొండాపూర్ మార్కెట్లో తిరిగితే మాత్రం పక్కా ఏమంటారు కూరగాయలు అయితే ఉన్నది, మంచిగా ఉన్నాయి కూరగాయలు అయితే. సో గైస్ ఇప్పుడైతే మనం ఏమంటారు వేరే షాప్కి అయితే పోతున్నాము. సో కూరగాయలు అయితే ఇక్కడ మంచిగా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి. మన ఇంటికాడ కంటే ఇక్కడ మస్తు హెవీ రేట్లు ఉన్నాయి అన్నమాట. బీరకాయ వచ్చేసి పావు కిలో 20 రూపాయలు. ఇక కొన్ని అలగలగ రేట్లు ఉన్నాయి అనుకో, అడిగినా కానీ వీడియో మాత్రం తీసుకోలే, ఎందుకంటే మీకు ఎందుకు అన్నట్లా. కానీ కూరగాయలు అయితే ఫ్రెష్గా మంచిగా ఉన్నాయన్నమాట, నిగనిగలు ఆడిపోతున్నాయి, ఇట్లా మెరుస్తున్నాయి చెక్కుమని. ఇక్కడ పైనాపిల్, ఇగో యాపిల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఫ్రూట్స్ అవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్, సపోటాలు, ఆరెంజెస్, పపాయ, సో గ్రీన్ యాపిల్, ఇంకా ఏమంటారు ఇక్కడ ఆరెంజెస్, లసన్, అదరక్, అల్లం వెల్లిపాయ అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ గుడ్ల ట్రేలు అవన్నీ ఉన్నాయి. ఈ అరటికాయలు, మళ్ళీ వచ్చి ఆకుకూరలు కూడా ఉన్నాయి అన్నమాట. మెంతి, చిన్న మెంతి, పెద్ద మెంతి, సోయకూర, మళ్ళా పాలకు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ.
ఇంకా బీట్రూట్ కూడా బాగున్నది. ఇవి మళ్ళీ అవి దొండకాయ, చిక్కుడుకాయ, క్యాబేజ్, క్యాప్సికమ్, అరటికాయలు అన్నీ ఉన్నాయి. కొత్తిమీర, తోటకూర, మెంతం కూర. సో ఈ కొడాపూర్ మార్కెట్లో అన్నీ ఉన్నాయి అన్నమాట. మొత్తం ఏడుకాడికి ఎగ్జామ్ ఇచ్చి పాడేసారు మార్కెట్ మొత్తం రోడ్ సైడ్ అంతా. సో ఇప్పుడు ఏమంటారు, మనం గలీలో వచ్చినాం కదా, చూద్దాం అన్నమాట కూరగాయలన్నీ ఎట్లెట్లుంది ఏం కదా. ఇక్కడ గుడ్లు అన్నీ దొరుకుతున్నాయి మన వాళ్ళ దగ్గర. ఇప్పుడైతే చూస్తురు కదా మీరు, ఈ లైన్ అయితే చూపించిన కదా మీకు, ఈ లైన్ కూడా చూపించాలి. డిస్టిక్ గుమ్మడికాయలు, కందగడ్డ, మురంగడ్డనా అది అంటారు కదా, పాతది అడవిగడ్డ అదొకటి, క్యాబేజు, గ్రీన్ పపాయ, క్యూకుంబర్, స్వీట్ పొటాటో, బీట్రూట్, కరేలా, చింతకాయలు కూడా ఉన్నాయి. చింతకాయలు చూసిరా మీరు, చింతకాయలు కూడా ఉన్నాయి. లెమన్స్ ఉన్నాయి. మళ్ళా చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడుకాయ అన్నమాట ఇది. మళ్ళా అవేమంటారో నాకు తెలియదు. ఇవి అల్లం ఉన్నది, గ్రీన్ పీస్ కూడా ఉన్నాయి. కందికాయ, పచ్చి కందికాయ ఇది. ఈ కందికాయ అనేది మా పొలంలో మస్తు వండుతుంది కదా, మేము వేసినప్పుడు అన్నమాట. మేము దెంపుకొని తినేటోళ్ళము మస్తు, ఇంటికి తీసుకొచ్చుకొని. అయితే ఇది దాన్ని ఏమంటారో తెలియదు. ఇక్కడ చామగడ్డ, పల్లి, బీనీస్, ఆ నుంచి స్టార్ట్ చేస్తే టమాటాలు, వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయ, మళ్ళా కాకరకాయ, పచ్చి వంకాయలు, క్యారెట్ ఇటు ఉన్నది. కాక అడుగుతుండు ఫిలిం బనారే అని చెప్పి. అయితే మా వాళ్ళ దగ్గర ఇక్కడ ర్యాబిట్లు పట్టుకొచ్చిర్రు. 3 తెల్ల ర్యాబిట్లు ఉన్నాయి అన్నమాట. ఎట్లా చూస్తున్నాయి చూసిరా, మీదికి దొంకుతున్నాయి. మన వాళ్ళది అన్నమాట షాపు. కొండాపూర్ స్ట్రైట్ వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లాగా కనిపిస్తుంది. అదొక బార్ ఉంది కదా, బార్ ఆపోజిట్లో అపోలో ఫార్మసీ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట షాప్ ఇది. ఇక్కడికి వస్తే మీకు అన్నీ ఫ్రెష్గా అన్నీ దొరికిపోతాయి. గుడ్ల కాడ నుంచి అల్లం వెల్లిపాయ మొత్తం అన్ని కూరగాయలు మీకు ఇందాక చూపెట్టినా కదా. ఆడ ముందు ఫ్రంట్ షాపు అదో షాపు, మళ్ళీ ఏదో షాపు, అన్నీ మనయే అన్నమాట. మనోళ్ళే. ఏదో ఈడే మన సాగర్ గారు సప్లై చేస్తాడు. అయితే ఇలా ర్యాబిట్లు అయితే కిరాక్ అనిపిస్తున్నాయి, నాకైతే మస్తు అనిపిస్తున్నాయి. అయితే ఏమంటారు, ర్యాబిట్లు క్యూట్గా ఉన్నాయి కదా మంచిగా. చూడరు మీరు కూడా. ఈ పొరోళ్ళు అయితే వచ్చారు ర్యాబిట్లను చూడడానికి. అన్న అనుకుంటా ఈడున్నాయి అని. ఓ భయా, చెయ్యి కొరకగలనా అది. బాగున్నాయి కదా ర్యాబిట్స్ అయితే క్యూట్గా. 3 ర్యాబిట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మన వాళ్ళ షాప్లో అన్నమాట. పిల్లలంతా వచ్చి మంచిగా వీటితో ఆడుకుంటున్నారు మంచిగా. ఒక ర్యాబిట్ అయితే టాయిలెట్ అయితే వచ్చిందన్నమాట, చూసుకోవచ్చు మీరు. ఈ చిన్నపిల్లలంతా మంచిగా ఏమంటారు ర్యాబిట్లను చూసుకుంటా మంచిగా ఆడుకుంటున్నారు. వేస్తారు, ఫుడ్ వేస్తారు వాళ్ళు. మాకు తెలియదు ఏమేస్తారో, నాకు తెలియదు ఎందుకంటే నాయి కావు కదా ర్యాబిట్స్. సో మన వాళ్ళ షాప్లో అయితే అన్నీ దొరుకుతాయి. గుడ్ల కాడ నుంచి మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి అన్నమాట. సో ఏడుందంటే కొండాపూర్ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చక్కగా మెయిన్ జంక్షన్ రోడ్లో అపోలో ఫార్మసీ ఆపోజిట్లోనే మొత్తం మన వాళ్ళ షాపు ఇట్లా తినేసి మొత్తం అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మన కూరగాయలు కావాలంటే వచ్చేసేరి ఇక్కడికి ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. ఇక మన వాళ్ళు అయితే మనకు ఛాయ్ తాగిపిస్తున్నారు. మా సాగర్ గారు కూడా తాగుతుండు ఛాయ్. సో ఇల్లే భయ షాప్ ఓనర్స్ అంతా. ఆయన ఈయన మెయిన్ హెడ్. కుందేళ్ళు అయితే క్రేజీ ఉన్నాయి భయ. కుందేళ్ళు ఏమన్నా అనిపిస్తున్నాయి నాకైతే ర్యాబిట్స్ని చూస్తుంటే. చాలా రోజుల తర్వాత ర్యాబిట్స్ని చూస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా ర్యాబిట్స్ని పెంచిన ఒక పేరు. సర్వైవ్ కాలేవు అన్నమాట. చనిపోయినాయి తెచ్చిన ఒక 1 మంత్కే. సో అప్పటి నుంచి నాకు ఏం పెంచాలన్నా కూడా నాకు భయమైంది. ఓ బాయ్, ర్యాబిట్లు ఉన్నాయి ఇక్కడ అప్పటి నుంచి చూస్తుంది. సో ర్యాబిట్లు నాకైతే మస్తు ఇష్టము. కూరళ్ళంతా ఆడుకుంటారు. సో ఇప్పటితో వీడికైతే వీడియో ఎంజాయ్ చేస్తున్నా. బ్లాగ్లో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. సో నన్ను కూడా జర సపోర్ట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. జర నన్ను కూడా లేపురి మీదికి హైప్లకి. సో అందరి
దయతో బతుకుతాం అన్నమాట చల్లగా. సో అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో చూసాము. బాయ్ బాయ్, టాటా, సీ యూ, టేక్ కేర్.